హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందిస్తున్నాను. దాదాపుగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే 200+ వీడియోస్ చేశాను. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా చూసే దానిలో 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. ప్రతిరోజు నేను 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. దాంట్లో కూడా డైలీ నేను జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను కనుక మీకు యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చేసే ముందు మన ఛానల్ ద్వారా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. దీనిలో జనవరి నుంచి జూన్ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి. సో ఇది కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 60 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్కు పంపిస్తే విత్ ఇన్ 1 to 2 అవర్స్లో ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి శాంపిల్ పీడిఎఫ్ చెక్ చేసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే 60 రూపీస్ ఈ నెంబర్కి పంపిస్తే మీకు 1 hourలో ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పోస్టులు అంటూ ఒక న్యూస్ ఇవ్వచ్చు. మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. టోటల్గా మొత్తం దీనిలో ఖాళీలు కనుక చూసుకుంటే 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో దానిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసినట్లయితే అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్లు వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్లు సివిల్ విభాగంలో 2 పోస్టులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చేసి 1 పోస్టు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు 5 పోస్టులు, ఫార్మసిస్టులు 2 పోస్టులు, అదేవిధంగా నర్సులు 2 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ 1 అండ్ డ్రెస్సర్లు 5 అండ్ వార్డ్ సర్వెంట్లు వచ్చేసి 2 పోస్టులు. సో ఈ విధంగా టోటల్గా 24 పోస్టులకు గాను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో వీటికి సంబంధించిన అర్హత కనుక చూసుకుంటే ఇక్కడ ప్లానర్లు ఇంజనీర్లకు బీఈ లేదా బీటెక్ సివిల్లో అర్హత సాధించి ఉండాలి. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి డిగ్రీ బయాలజికల్ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి ఎంబీబీఎస్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఫార్మసిస్టులకు డి ఫార్మసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నర్సుల విభాగంగా చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్లకు మనకు ఇంటర్ అయినటువంటి బైపీసీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సర్వెంట్కి వచ్చేసి మనకి ఏదైతే లాస్ట్ అటెండర్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అనేది అవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదనపు అర్హతలు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అంటే ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంత ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వయసు కనుక చూసుకుంటే 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రారంభ వేతనం వచ్చేసి ఇక్కడ ప్లానర్లు ఇంజనీర్లకు 31,460 రూపీస్. ఇక్కడ శాలరీస్ కనుక చూసుకుంటే చాలా మంచి శాలరీస్ ఉన్నాయి. శానిటరీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 24,000 వరకు ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు వచ్చేసి 40,000, ఫార్మసిస్టులకు 21,000 అండ్ నర్సులకు 25,000, మిగిలినటువంటి పోస్టులకు మనకు 13,000 రూపాయలు అయితే శాలరీ ఉంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 21 తారీఖు ఇచ్చారు. అయితే ఇక్కడ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. మాక్సిమం ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో రాగానే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. దీని అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చేయండి సార్ అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ గానే దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కాగ్నిజెంట్లో 1,00,000 ఖాళీలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. భారత్లో ఈ ఏడాది నియామకం అదనంగా 30,000 మంది న్యూ గ్రాడ్యుయేట్లకు ఆఫర్లు అంటూ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు భారత్లో ఈ ఏడాది 1,00,000 మంది ఉద్యోగులను నియమించుకున్నామని అమెరికా ఐటీ దిగ్గజం బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ప్రకటించింది. జూన్ త్రైమాసికలో కంపెనీ ఉద్యోగుల యొక్క తగ్గుదల భారీగా 31% పెరిగినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఈరోజు ఇచ్చారు. సో దీనిలో భాగంగా చూసినట్లయితే దాదాపుగా 95,000 నుంచి 1,00,000 మందికి నూతన డిజిటల్ సామర్థ్యంలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వాళ్ళు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదనంగా ఈ ఏడాది 2021లో 30,000 మంది న్యూ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నామంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా వచ్చే ఏడాది కనుక చూసుకున్నట్లయితే 2022కు సంబంధించి 45,000 మందికి న్యూ గ్రాడ్యుయేట్ల ఆఫర్లు ఇవ్వనున్నట్లు వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. ఈ న్యూస్ దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. సో మనకు ఈ కాగ్నిజెంట్లో ఈ ఏడాది అండ్ వచ్చే ఏడాదిలో దాదాపుగా 1,30,000 ఉద్యోగాలను భారత్ నుంచి తీసుకున్నట్లు ఇక్కడ వీళ్ళైతే ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్కు 10%, మెడికల్ డెంటల్ కోర్సుల్లో కేంద్రం రిజర్వేషన్ అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు మెడికల్ డెంటల్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్
ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం ఖరారు అయితే చేసింది. ఓబీసీకి సంబంధించి 27% కేటాయించింది. ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 10% రిజర్వేషన్లను కల్పిస్తూ గురువారం అయితే మనకు అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని చెప్పేసి ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఓబీసీలు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్లకు మేలు జరుగుతుందని చెప్పేసి కేంద్రం అయితే తెలపడం జరిగింది. సో ఎంబీబీఎస్లో దాదాపుగా 1500 మంది ఓబీసీలకు అండ్ 550 మంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీలో 2500 మంది ఓబీసీలకు, 1000 మంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు లాభం కలుగుతుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులు సీట్ పొందేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడవచ్చు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి స్టూడెంట్లు ఆల్ ఇండియా కోటాలో ఏ రాష్ట్రంలోనైనా మెడిసిన్ సీట్ పొందేందుకు వీలవుతుందని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో భారీగా పెరిగినటువంటి సీట్లు కాలేజ్, దీనికి సంబంధించినటువంటి మెడికల్ సీట్లు కావచ్చు కాలేజీలు పెంచారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు మొదటగా 2019లో ఈడబ్ల్యూఎస్ సవరణ అయితే చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు దీనికి సంబంధించిన రిజర్వేషన్లు అయితే కేంద్రం ప్రకటించింది. దీనివల్ల చాలా మందికి ఓబీసీలో కావచ్చు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8,72,000 ఖాళీలంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గత 5 ఏళ్లలో 4,50,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో గత ఏడాది మార్చి 1, 2021 నాటికి కనుక చూసుకుంటే 8,72,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు. గత ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం శాంక్షన్ అయినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే 40 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 31 లక్షల మంది సిబ్బందులు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి రాజ్యసభ సమావేశంలో లిఖితపూర్వకంగా ఈ సమాధానం అయితే మనకు ఇక్కడ జితేంద్ర సింగ్ గారు అయితే వచ్చారు. సో మొత్తం 8,72,243 ఖాళీలు ఉన్నట్లయితే వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ చేసేటువంటి 3 ప్రధాన ఏజెన్సీల వివరాలు కూడా తెలియజేశారు. దానిలో ముఖ్యంగా చూసుకుంటే మనకు యూపీఎస్సీ కావచ్చు అండ్ ఎస్ఎస్సి బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా సో ఇప్పటివరకు రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి ఉద్యోగాల సంఖ్యను కూడా ఇక్కడ మనకు వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగాలలో బహుజనుల వాటా ఎంత అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే జనాభాలో ఎంత, ఉద్యోగుల వాటా ఎంత అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. అంటే మన దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తూ బహుజన ఏదైతే మనకు ఓసీ, ఎస్సీ, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, సో వీటిలో జనాభా ఎంత, అదేవిధంగా జనాభా ప్రాతిపదికగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేటువంటి క్లియర్ డీటెయిల్స్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ జనాభా కనుక చూసుకుంటే 7%, ఉద్యోగుల వాటా 3%, ఎస్సీల జనాభా 8%, 18 ఉంటే ఉద్యోగుల వాటా 8% అని చూడవచ్చు. ఇట్లా ఓబీసీలకు సంబంధించి అండ్ ఓసీల జనాభాకు సంబంధించి టోటల్గా ఉద్యోగుల యొక్క పరిస్థితిని తెలియజేస్తూ వారి యొక్క రిజర్వేషన్ తెలియజేస్తూ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అయితే చదవండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రెగ్యులరైజేషన్తోనే గెస్ట్ లెక్చరర్లకు న్యాయం అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. సో గెస్ట్ లెక్చరర్కి సంబంధించి రెగ్యులరైజేషన్ చేస్తేనే వారి యొక్క శ్రమకు 100% న్యాయం జరుగుతుందంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ తీయడం జరిగింది. శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి గెస్ట్ లెక్చరర్లకు, గెస్ట్ టీచర్లకు రెగ్యులరైజేషన్తోనే న్యాయం జరుగుతుందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. కనీసం పొరుగు రాష్ట్రంలోనైనా అమలు చేసినట్లయినా సమాన పనికి సమాన వేతనం, సర్వీసులు కొనసాగింపు వంటివి కూడా ఇవ్వకుండా ఏండ్లుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీల బతుకులు ఆగం చేయడం సరికాదు అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఇంటర్ కావచ్చు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్, పీఈటీలు 1000 మంది నిరుద్యోగులుగా పనిచేస్తున్నారు. మొదట్లో కొద్ది మంది ఉన్న ప్రభుత్వం రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో వీరి సంఖ్య అయితే క్రమంగా పెరుగుతుంది. సో దాదాపు ఇప్పుడు అన్ని సెక్టార్లో ఈ గెస్ట్ లెక్చరర్ని తీసుకొని అయితే మనకు టీచింగ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ సెక్టర్లో. సో వారికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అంటే పర్మనెంట్ చేయకుండా సరిగా జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నట్టు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగుల బిల్లులు బంద్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఖజానాలో కాసులు లేక నిలుపుదల. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో 8,000కు పైన బిల్లులు పెండింగ్, ఆగిన కోట్లాది రూపాయల చెల్లింపులు, జీపీఎఫ్, బీమా, డిఏ, మెడికల్ బిల్లులకు బ్రేకు, ఉద్యోగ విరమణానంతరం ఫలాలకు దిక్కు లేదు, సిపిఎస్ ఉద్యోగుల డిఏ బిల్లులు 300 కోట్లకు పైనే, పెండింగ్లో 13,000 కోట్లు కాంట్రాక్ట్ బిల్లులు, చేతులేస్తున్నటువంటి ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ప్రభుత్వ ఖజానాలో అసలు ఇవ్వడానికి ఏదైతే మనం గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన బిల్లులు ఇవ్వడానికి ఖజానా లేదంటూ ఇక్కడైతే ఓవరాల్ అయితే న్యూస్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి ప్రకటన ఇస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు, భవనాల నిర్మాణాలు చేపట్టేటువంటి కాంట్రాక్ట్ బిల్లులే కాదు, ప్రజలకు నిత్యం సేవలు అందించేటువంటి ఉద్యోగ బిల్లులకు మోక్షం కలగడం లేదు. ఖజానాలో కాసులు లేక బిల్లులన్నీ ట్రెజరీ
పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లోనే మూలుగుతున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపికకు కమిటీ లాంటి ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర జిల్లా స్థాయిలో ఏర్పాటు. ఆగస్టు 10 లోపు రాష్ట్ర కమిటీకి జాబితాలు పంపాలి. జిల్లా కమిటీలకు విద్యాశాఖ ఆదేశాలంటే ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారాలు 2021కి పాఠశాల విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. అన్ని రకాల స్కూళ్ళ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, అదేవిధంగా ఐఏఎస్ఈలు, డైట్లకు చెందినటువంటి ప్రిన్సిపల్లకు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కూడా వీటికి సంబంధించినటువంటి అవార్డ్స్ అయితే ఇస్తారు. అయితే 2021కి సంబంధించినటువంటి ఎంపిక కమిటీని ఖరారు చేసినట్లు విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించి ఎటువంటి రూల్స్ పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇక్కడైతే దీనిలో మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలుగులో ఇంజనీరింగ్ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. మరో 4 భారతీయ భాషల్లో కూడా జాతీయ నూతన విద్యా విధానానికి ఏడాది పూర్తి. జాతి నిర్మాణంలో ఎన్ఈపీలు కీలకమన్న ప్రధాని మోడీ. ఏబీసీ విద్యా ప్రదేశ్ తదితర ప్రోగ్రాంలు ప్రారంభం అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో జాతీయ విద్యా విధానాన్ని గురించి మాట్లాడుతూ మోడీ కొన్ని అయితే మనకి ఇలా ప్రకటనలు చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలుగులో ఇంజనీరింగ్ తీసుకొస్తున్నట్లు, అదేవిధంగా మరో 4 భారతీయ భాషల్లో కూడా సో ఇంజనీరింగ్ సంబంధించిన విద్యను ప్రవేశపెట్టున్నట్లు ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో కరెంట్ అఫేర్ పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు 60 రూపీస్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే మీరు చెల్లించినట్లయితే వితిన్ 1 to 2 అవర్స్లో ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపిస్తాం. దాని స్క్రీన్ షాట్ కూడా ఇదే నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.